మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని ములుగు కలెక్టర్ దివాకర్ తెలిపారు. ఒక్క క్లిక్తో ప్రభుత్వ సేవల సమాచారం తెలిసిపోతుందంటున్న కలెక్టర్ దివాకర్తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మహాజాతర ఇవాళ ప్రారంభమైంది. సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెలపైకి రాబోతుంది. ఎప్పటికప్పుడు అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే 2 కోట్లకు పైగా భక్తులు ఈ 4 రోజుల్లోనే రాబోతుండడంతో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ దివాకర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, 2 రోజుల్లోనే కోట్లాది మంది 2 కోట్ల మందికి పైగా భక్తులు 4 రోజుల్లో వస్తారనే అంచనా ఉంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? సో ఫస్ట్ మనకి లాస్ట్ 6 వీక్స్ నుంచి ప్రీ మేడారంలో కూడా దాదాపు ఒక 50-60 lakhs వచ్చారు. ఇప్పుడు కూడా దాదాపు 1 crore వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ జాతర లోన్. సో 1.5 to 2 crore పూర్తి ఈ జాతర కోసము జనాలు వచ్చే భక్తుల ఫుట్ ఫాల్, అంటే ఒకే భక్తులు 2-3 సార్లు కూడా రావచ్చు. సో ఇట్లా ఉన్నది. వీళ్ళకి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు, రోడ్స్ కానీ, రోడ్ వెడల్పు చేయడం కానీ, మల్టిపల్ రోడ్స్ ఆల్టర్నేట్ రూట్ క్రియేట్ చేయడం కానీ, పార్కింగ్ ఏరియా క్రియేట్ చేయడం కానీ, లైటింగ్ ఫెసిలిటీ క్రియేట్ చేయడము, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, జంపన్న వాగులో సఫిషియంట్ వాటర్, బాతింగ్ ట్యాప్స్ అండ్ ఆల్సో డ్రెస్ చేంజింగ్ రూమ్స్, ఇవన్నీ మనము సఫిషియెంట్గా కల్పించాము. 72 క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ కూడా నడుస్తున్నాయి. ఫైర్ ఇంజిన్స్, సేఫ్టీ మెజర్స్ అన్నింటినీ మనం పెట్టాము. SDRF టీమ్, NDRF టీమ్ని కూడా ఈసారి డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటు మనము భక్తులకి సౌకర్యం తెలియపరచడానికి ఒక వాట్సాప్ చాట్బాట్ కూడా మనం చెప్పాం. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు మూమెంట్లో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న ఫెసిలిటీ గమనించకపోవడం ఒక సమస్య అవుతుంది. ఫెసిలిటీ ఉన్నప్పటికీ అది లేదు అనే ఫీలింగ్లో ఉండే ఛాన్స్ ఉండకూడదని సరే వాట్సాప్ చాట్బాట్ క్రియేట్ చేశాము. దాంట్లో వాళ్ళు జస్ట్ హాయ్ అని పెడితే వాళ్ళ లొకేషన్ నుంచి దగ్గరలో ఉన్న వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ, మెడికల్ క్యాంప్ ఫెసిలిటీ, పోలీస్ ఎమర్జెన్సీ, ఇట్లాంటివన్నీ వాళ్ళు రికార్డ్ చేయొచ్చు. ఫెసిలిటీని కూడా వాడాలి అని మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. ఈ జాతరకు సాధారణ భక్తులే వస్తారు, కొంత అన్ఎడ్యుకేటర్స్ కూడా వస్తారు కదా, వాళ్ళకు ఇది ఎట్లా ఉపయోగం పడుతుంది? సో మనకి మాస్టర్ కంట్రోల్ రూమ్ ఉంది. తెలియని వాళ్ళకి ఆ నంబర్కి కాల్ చేయొచ్చు. వాట్సాప్ అనేది ఈ కాలంలో దాదాపు మేజర్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి సింపుల్గా ఉంటుందని ఆ మీడియంని చూస్ చేసుకున్నాం. ఎట్లా విఐపి భక్తులు ఎంతమంది వస్తున్నారు, వారికి సంబంధించినటువంటి? ఇప్పటి వరకు మనకి గవర్నర్ గారి ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయింది. దాంతోపాటు మనకి డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రామ్ కూడా కన్ఫర్మ్ అయింది. అత్యంత ఎక్కువ విఐపీస్ కూడా రాబోయే రోజుల్లో 1-2 daysలో కన్ఫర్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కలెక్టర్ గారి అభిప్రాయం. మొత్తంగా ఇవాళ కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెలపైకి రావడంతో జాతరలో మొదటి ఘట్టం ఆవిష్కృతమవుతుంది. రేపు సమ్మక్క గద్దెలపైకి చిలకలగుట్ట నుంచి సమ్మక్క రావడంతో జాతర పరిపూర్ణమవుతుంది. ఎల్లుండి మొక్కులు చెల్లించుకుంటారు, మరుసటి రోజు వనప్రవేశం చేస్తారు. దీంతో జాతర పరిశ్రమ మొత్తం అవుతుంది. ఆ మేరకైతే ఆ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ దివాకర్ చెప్తున్నారు. వీడియో జగదీష్తో నవీన్, ఏబీఎన్.